ఇది ఒక చారిత్రాత్మకమైనది. రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది పైగా ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి అంశం. ఇది చాలా ఉత్కంఠమైనటువంటి విషయం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మేము ఇప్పుడు దాకా అందరి కోసం రాసుకుంటూ వచ్చాం, ఇప్పటికి కూడా అందరి కోసం రాస్తాం. కానీ ఇప్పుడు మా కోసం మేము రాస్తాం. ఇప్పటి వరకు గొంతులు పగిలేలా అరిచాం అందరి కోసం, ఇప్పుడు మా కోసం గొంతులు పగిలేలా అరుస్తాం. ఇప్పటి వరకు కాలికి గజ్జలు కట్టినటువంటి బీసీ కవులు, కళాకారులు, రచయితలు అంతా కూడా పూలే విగ్రహ స్థాపన కోసం ముందుకు రావాలని, మనందరం కలిసి ఇప్పుడు విగ్రహం కోసం చేస్తున్న డిమాండ్ రేపు అసెంబ్లీలో కూడా బీసీలు నడుచుకుంటూ పోవడానికి కావలసిన దానికి ఒక పునాది వేసే ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం. ఈ ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రారంభించబడడం, ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ బీసీలకు సంబంధించినటువంటి మస్తునాచారి గారు చెప్పారు, ఇప్పుడు కన్వీనర్ గారు మాట్లాడారు, ఇది విస్తృతమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ. కాబట్టి ఈ సంస్థ మనందరి సంస్థ. ఇది 2.5 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ఇస్తున్నటువంటి పిలుపులు బీసీల యొక్క సమగ్ర హక్కుల సాధన కోసం మనం నిలబడదాం, కలబడదాం, పోరాడుదాం. శాంతియుత మార్గంలో ఒక్కసారి ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే ఈ రాష్ట్రం స్తంభించిపోద్ది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చివరికి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయకోవిదుల దగ్గర నుంచి లాఠీ పట్టినటువంటి రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కదిలితే, మొత్తంగా మౌనంగా కదిలితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం జనాభాకు సంబంధించినటువంటి హక్కుల సాధన. మేము ఒకటి ఏమీ కోరలేదు. ఇప్పుడు వారు పెద్దలు చెప్పారు, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వకుండా ఎన్నికలకు పోయే ప్రశ్నే లేదు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఈరోజు స్పష్టంగా ఈ యొక్క సమావేశం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. హక్కుల సాధన కోసం పోరాడతాం, బీసీల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను సాధిస్తాం, అవగాహన తీసుకుపోతాం. ఇప్పటికే బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 2 చేతులెత్తి మొక్కి అందరం కలుద్దాం, కలిసి పనిచేద్దాం, హక్కుల్ని సాధించుకుందాం.